హాయ్ హలో గైస్, ఈరోజు గరం గరం కరివేపాకు చికెన్ ఎలా చేసుకుందామో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి. సో ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని అందులోనే కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే చిట్పట అంటుంటే స్టవ్ మీద పడుతుంది కాబట్టి నేను లిడ్ పెట్టేసుకున్నాను. సో అది ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనము మిక్సీలో వేసేసుకొని పక్కనే పెట్టేసుకోండి. సో ఇప్పుడు చికెన్ పెద్ద పీసెస్ ఉంటే నేను చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. సో చికెన్ పక్కన పెట్టేసుకుందాము, చిన్న చిన్నగా కట్ చేసుకొని. సో ఇందాక మనము ఫ్రై చేసుకున్న కరివేపాకు ఉంది కదా, అందులోనే 2 చిల్లీస్ యాడ్ చేశాను. దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను, ఉప్పు కారం పసుపు యాడ్ చేశాను. అందులోనే మళ్ళీ ఇంకా గరం మసాలా చికెన్ మసాలా యాడ్ చేశాను. మిక్స్ పట్టేసుకుందాము ఇప్పుడు. సో అయిపోయింది, మన కరివేపాకు పొడి కూడా అయిపోయింది. సో అది పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుందాము. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఆనియన్స్ అయిపోయింది, కొత్తిమీర కూడా కట్ చేసుకుందాము. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసేసుకుందాము. ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాము. సో లిడ్ పెట్టేసుకోండి. ఇట్లా గోల్డెన్ కలర్ అయినాక తీసేద్దాము. యాక్చువల్ లిడ్ ఎందుకు పెట్టమంటున్నా అంటే ఆయిల్ చిల్లితే మనకే కదా ప్రాబ్లం, మళ్ళీ కడుక్కోవాలి స్టవ్. సో ఇది అయిపోయింది, గోల్డెన్ కలర్ అయిపోయి వచ్చినాక సో మన చికెన్ వేసేసుకుందాము. అది కొంచెం ఫ్రై అయినాక మనము ఇందాక మిక్స్ పట్టేసుకున్న మసాలా యాడ్ చేద్దాము కరివేపాకుది. సో ఇది ముక్కకి పట్టేటట్టుగా మంచిగా కలిపేసుకుందాము. చూస్తుంటే ఇప్పుడే అయిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ అవ్వలేదు. కారం పట్టాలి కదా, పీసెస్కి కారం పట్టేదాకా వెయిట్ చేసి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము. మా చిన్నోడైతే అమ్మ చూపించమ్మా అంటున్నాడు. చూడండి మీరు కూడా, అసలు ఎంత బాగుందో. అయిపోయింది ఆల్మోస్ట్. నేనైతే వెయిట్ చేయలేక తినేస్తున్నా, మామూలుగా లేదు, అద్దరిపోయింది అసలు టేస్ట్. If you like this video, please do like, share and subscribe to my YouTube channel.